వైట్ హౌస్ దగ్గర జరిగిన కాల్పుల ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇంతకీ ట్రంప్ను చంపడానికి వచ్చిన ఆ వ్యక్తి ఎవరు, అతన్ని ఎవరు పంపించారు, అమెరికాలో ఇలాంటి ఛాన్స్ కోసం ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఉన్న డౌట్స్ ఇవే. అమెరికా ప్రెసిడెంట్ ఉంటే వైట్ హౌస్ దగ్గర సెక్యూరిటీ ఫెయిల్ అవ్వడం మరోసారి పెద్ద కలకలం రేపుతోంది. వైట్ హౌస్ దగ్గరలో ఉన్న ఒక సెక్యూరిటీ చెక్ పాయింట్ దగ్గరికి సడన్ గా గన్తో వచ్చిన ఒక వ్యక్తి అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళపై ఒక్కసారిగా కాల్పులు మొదలు పెట్టాడు. వెంటనే అలర్ట్ అయిన యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు తిరిగి కాల్చడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన వ్యక్తిని మేరీల్యాండ్ కు చెందిన నజీర్ బెస్ట్ గా ఆఫీసర్లు గుర్తించారు. నజీర్ జరిపిన కాల్పుల్లో అక్కడే ఉన్న ఒక సామాన్య పౌరుడికి కూడా బుల్లెట్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల శబ్దాలు విన్న వెంటనే సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్లు వైట్ హౌస్ చుట్టుపక్కల అంతా లాక్డౌన్ చేశారు. అక్కడే పనిచేస్తున్న జర్నలిస్టులను సేఫ్ గా ప్రెస్ బ్రీఫింగ్ రూమ్ లోకి పంపించారు. పోలీసులు చేసిన ఎంక్వైరీలో చాలా ఆశ్చర్యపోయే విషయాలు బయటపడ్డాయి. ఈ నజీర్ బెస్ట్ కొంతకాలంగా మెంటల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నట్టు అధికారులు గుర్తించారు. వైట్ హౌస్ దగ్గర డ్యూటీ చేసే సెక్యూరిటీ వాళ్లకు ఇతను బాగా తెలిసిన వ్యక్తి. పోయినేడాది జూన్ జూలై నెలలో వైట్ హౌస్ దగ్గర రూల్స్ బ్రేక్ చేసినందుకు 2 సార్లు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ టైంలో తాను యేసుక్రీస్తునని, దేవుడి కొడుకునని వింతగా మాట్లాడుతూ తనను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులతో గొడవ పడేవాడట. దీంతో అతడు వైట్ హౌస్ పరిసరాలకి, ప్రెసిడెంట్ బిల్డింగ్ కి దూరంగా ఉండాలని అప్పట్లోనే లోకల్ కోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చింది. ఆ ఆర్డర్స్ బ్రేక్ చేసినందుకు ఆగస్టులో అతడిపై అరెస్టు వారెంట్ కూడా ఇచ్చారు. అయినా సరే అవేవీ పట్టించుకోకుండా నజీర్ ఇప్పుడు ఏకంగా ఈ రేంజ్ దాడికి తెగబడ్డాడు. అయితే ఈ దాడి వెనుక ఏదైనా పొలిటికల్ ప్లాన్ ఉందా, లేక కేవలం మెంటల్ కండిషన్ బాగోలేకే ఇలా చేశాడా అనే యాంగిల్లో ఆఫీసర్లు సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. అమెరికా సెంట్రల్ ఏజెన్సీ అయిన FBI, ATF, మెట్రోపాలిటన్ పోలీసులు అందరూ కలిపి ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా యాప్ ట్రూత్ సోషల్ ద్వారా స్పందించారు. ఆ వ్యక్తిని వెంటనే మట్టు పెట్టినందుకు సీక్రెట్ సర్వీస్ లా ఆఫీసర్లను ఆయన మెచ్చుకున్నారు. ఫ్యూచర్ ప్రెసిడెంట్లకు కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని, అమెరికాలో మరింత స్ట్రాంగ్ సెక్యూరిటీ సిస్టమ్ తీసుకురావాల్సిన అవసరం ఎంత ఉందో ఈ ఘటన చెప్తోందని ట్రంప్ అన్నారు. అమెరికా చరిత్రలోనే అత్యంత టైట్ సెక్యూరిటీ ఉండే వైట్ హౌస్ దగ్గర పదే ఇలాంటి దాడులు జరగడం అక్కడి సెక్యూరిటీ సిస్టమ్ పై అందరిలో టెన్షన్ పెంచుతోంది.